యాక్షన్ బ్రేకింగ్ చూస్తున్న బీజేపీ పెద్దల తీరుపై రాజాసింగ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలక కార్యక్రమానికి డుమ్మా కొట్టారు రాజాసింగ్. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాధవిలత నామినేషన్కు ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు కాలేదు. హైదరాబాద్ పార్లమెంటు పొలిటికల్ ఇన్ఛార్జిగా ఉన్నారు రాజాసింగ్. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. తాజాగా నామినేషన్ కూడా డుమ్మా కొట్టారు. దీంతో రాజాసింగ్ వ్యవహార శైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మాధవిలత విషయంలో మొదటి నుంచి గుర్రుగా ఉన్న రాజాసింగ్ తాజాగా మరోసారి ఆమె నామినేషన్ కార్యక్రమానికి డుమ్మా కొట్టడంతో రాజాసింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ పార్లమెంటు పొలిటికల్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కీలక కార్యక్రమానికి రాజాసింగ్ డుమ్మా కొట్టడంతో బీజేపీ పెద్దల తీరుపై మరోసారి రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్నట్టుగా బయటపడట్లేదు. శ్రీధర్ జైన్ అవుతున్నారు. శ్రీధర్, రాజాసింగ్ అసంతృప్తి ఇంకా చల్లారలేదా? మాధవిలత నామినేషన్ కార్యక్రమానికైనా డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తోంది. సో అసలు రాజాసింగ్ ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంపీ ప్రచారానికే రాలేదు. ఏం జరుగుతుంది? రాజాసింగ్ వ్యవహార శైలిపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? మాధవిలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉండడం పట్ల పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రాజాసింగ్ హైదరాబాద్ పొలిటికల్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మాధవిలత పేరు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా అటు రాజాసింగ్ కూడా ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇప్పటి వరకు మాధవిలతతో కలిసి ప్రచారం చేసింది లేదు. ఎప్పుడైతే మాధవిలతను అభ్యర్థిగా ప్రకటించారో ఆ రోజు రాజాసింగ్ ఒక మెసేజ్ అయితే పెట్టారు. అసలు హైదరాబాద్ పార్లమెంట్ కు సంబంధించి ఒక మొగోడే దొరకలేదా అన్న మెసేజ్ కూడా ఒకవైపు పెట్టడంలో పార్టీలో అప్పట్లో అది తీవ్ర చిచ్చు లేపిందని చెప్పాలి. రాజాసింగ్ మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన అనంతరం కూడా అటు పార్టీ ఫ్లోర్ లీడర్ ఆశించారు. కానీ ముందుగా పార్టీ ఎటువంటి పోటీ లేకుండా ఇస్తారని చెప్పి ఆశించినటువంటి రాజాసింగ్ కు హైకమాండే ఫ్లోర్ లీడర్ పైన డిసిషన్ తీసుకుంటారని చెప్పడంతో ఒకసారి అలకబడినటువంటి రాజాసింగ్ పలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే దాన్ని ఎక్కడ ఒకవైపు ప్రధాని సైతం వచ్చినప్పుడు కూడా రాజాసింగ్ ఆ సభకు కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల హైదరాబాద్ లోక్సభ స్థానానికి మాధవిలతకి ఇవ్వడం, దానిపైన రాజాసింగ్ కామెంట్ చేయడం, ఆ తర్వాత పార్టీ సైతం కూడా రాజాసింగ్ వైపు ఫోన్ చేసి హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పినప్పటికీ తను ఏదో ఒక షెడ్యూల్లో బిజీగా ఉన్నానంటూ కూడా రాజాసింగ్ ఒకవైపు కూడా ప్రచారానికి అయితే దూరంగా ఉన్నారు. నిన్న జరిగినటువంటి హనుమాన్ శోభయాత్రలో కూడా మాట్లాడుతూ ఈ రోజు జరగబోయేటువంటి నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటానని రాజాసింగ్ చెప్పినప్పటికీ మరోవైపు ఈ నామినేషన్ ర్యాలీకి ఒకవైపు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వచ్చినప్పుడు కూడా రాజాసింగ్ దూరంగా ఉండడం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఒకవైపు రాజాసింగ్ తీరును కూడా ఒకవైపు గమనిస్తుంటే మరొక వైపు రాజాసింగ్ ఎందుకు ఇంత పలకబున్న విషయంపై కూడా కార్యకర్తలంతా చర్చించుకున్నటువంటి పరిస్థితి రా. రైట్. అయితే మరి బీజేపీ పెద్దలు ఏమంటున్నారు? రాజాసింగ్ వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ముఖ్యంగా ఓవైసీని ఎదుర్కోవడంలో బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ లాంటి కీలక నేతలు ప్రచారానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం పట్ల అధిష్టానం దృష్టి సారించిందా? యారామటు హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలిచినటువంటి ఒకే ఒక సీటు గోషమాల్. ఆ సీటుకు సంబంధించి అక్కడ నుంచి బీజేపీ ఎమ్మెల్యే కూడా రాజాసింగ్ గెలుపొందారు. దానికి సంబంధించి బీజేపీకి వన్ సైడ్ గా పడేటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో గోషమాల్ క్రూషియల్ గా ఉంది. అటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనకపోవడం, పార్టీకి దూరంగా ఉండడం పట్ల కూడా పార్టీ దీనంతటిని కూడా నిశ్చింతగా గమనిస్తుంది. ఇప్పటికే ఒకవైపు రాజాసింగ్ కు సంబంధించి అటు ఇంటికి వెళ్లి పార్టీ నేతలు సైతం కూడా మాట్లాడారు. నేరుగా ఏకంగా ఎన్నికలుగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అభయ్ పటేల్ కానివ్వండి, అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి సైతం కూడా మాధవిలత పేరు హైదరాబాద్ అభ్యర్థిగా అనౌన్స్మెంట్ అయ్యాక కూడా ఆయన వెళ్లి కలిశారు. పార్టీలో అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పి కూడా ఆయనకు రాజాసింగ్ వద్దకు వెళ్లి కూడా ఒకవైపు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా రాజాసింగ్ తన షెడ్యూల్ ముందస్తు షెడ్యూల్ బిజీగా ఉంది, వేరే దగ్గర ఎన్నికల ప్రచారంలో ఉన్నానంటూ కూడా ఒకవైపు రాజాసింగ్ కూడా ఆ బిజీ షెడ్యూల్ చెప్తూ కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ దాటివేస్తున్నటువంటి పరిస్థితి ఉందని మొత్తం మీద రాజాసింగ్ కు సంబంధించిన అంశం అయితే పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. పార్టీ పూర్తి స్థాయిలో రాజాసింగ్ వ్యవహార శైలిని కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందిరా. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మొత్తం మీద రాజాసింగ్ అసంతృప్తి మరోసారి బయటపడింది. మాధవిలత నామినేషన్ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. మొదటి నుంచి కూడా మాధవిలత అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతమైన హైదరాబాద్ పొలిటికల్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. తాజాగా నామినేషన్ కూడా డుమ్మా కొట్టడంతో మరోసారి రాజాసింగ్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.